तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च कृष्णा करुणा बंधो जगत्पते गोपेशा गोपिका कांता कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कृष्णप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरकृषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे।
वाचालं लगायते गिरिं यत्कृपातमाहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधुं चैतन्यीश्वरं पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरसुखी श्री विष्णु हरे कृष्ण हरे 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 कृष्ण हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण మాతాజీ సత్యవతి సో రెండో చాప్టర్ స్టార్ట్ చేసుకోవాలి కదమ్మా. అవును నాన్న, రెండోదే మొదలు పెట్టాలి. స్టార్ట్ విత్ అనిత మాతాజీ, రైట్? అవునమ్మా. అమ్మా అనిత మాతాజీ రెండో చాప్టర్ స్టార్ట్ చేస్తారమ్మా, ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం చేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము షష్టమ స్కందము 2వ అధ్యాయము. విష్ణు దూతలచే అజామిలుని ఉద్ధారము. వైకుంఠలోక దూతలు భగవన్నామ కీర్తన మహాత్యమును యమదూతలకు ఈ అధ్యాయమును వివరించిరి. దండనీయుడు కానట్టి వ్యక్తి యమరాజు సభలో దండింపబడనున్నాడనగా ఇప్పుడు భక్తుల సభ ఎందున అపవిత్ర కార్యములు జరుగుచున్నట్లే కదా. నిస్సహాయులైన జనసామాన్యము తమ రక్షణము కొరకు రాజు పైననే ఆధారపడుదురు. కానీ రాజే ఆ పరిస్థితిని అదనుగాగుని వారికి హాని కలుగజేసినచో వారెచ్చటికి పోగలరు. దండనార్థము ఇది యమరాజు చెంతకు కొనిపోవుచున్నప్పటికీ నిజమునకు ఇతడు దండనీయుడు కాడని మా అభిప్రాయము అని విష్ణుదూతలు పలికిరి. అజామిలుడు భగవంతుని పవిత్ర నామమును ఉచ్చరించినందున శిక్షకు దూరమయ్యను. విష్ణుదూతలు ఈ విషయమును ఇట్లు వివరించిరి. నారాయణుని నామమును ఒక్కమారు పలుకుటచే ఈ బ్రాహ్మణుడు సమస్త పాపముల నుండి బయటపడినాడు. నిజమునకు ఇతడు ప్రస్తుత జన్మ పాపము నుండియే గాక వేలాది ఇతర జన్మల పాపముల నుండి ముక్తుడైనాడు. ఈ ప్రకారము ఇతడు తన పాపమునకు నిజమైన ప్రాయచిత్తమును ఇదివరకే చేసుకొనినాడు. శాస్త్ర నిర్దేశానుసారము ప్రాయచిత్తము చేసుకొనినప్పటికీ మనుజుడు నిజమునకు పాపము నుండి బయటపడడు. కానీ అతడు భగవన్ నామమును ఉచ్చరించినచో అతి క్షణమాత్ర కీర్తనమైనను సమస్త పాపముల నుండి శీఘ్రమే విడుదల చేయగలడు. భగవన్నామ కీర్తనము సమస్త శుభములను కలుగ చేయగలదు. కనుక సమస్త పాపముల నుండి పూర్తిగా ముక్తుడైనటి ఈ అజామిలుడు యమరాజుచే దండింపబడరాదన్నుటలో ఎటువంటి లేదు. ఈ విధముగా పలుకుచు విష్ణుదూతలు అజామిలుని యమదూతల పాశం నుండి విడిపించి తమ లోకమునకు పోయిరి. అంతటా అజామిలుడు ఆ విష్ణుదూతలకు సాదరపూర్వకముగా వందనములను ఒసగెను. జీవితాంతమున నారాయణ నామమును పలుకగలిగినంతటి భాగ్యశాలినైతినని అతడు తెలుసుకొనగలిగెను. ఆ మహద్భాగ్యం యొక్క మహాత్యమును అతడు అవగతం చేసుకొనగలిగాను. యమదూతలు విష్ణుదూతల సంవాదమును చక్కగా అవగతం చేసుకొని అతడు విశుద్ధ భక్తుడయ్యను. తాను పరమ పాపి అయినందులకు మిగుల వగచి అతడు పదే పదే తనను నిందించుకొనెను. విష్ణుదూతల సాంగత్యముచే నిజచేతనము జాగృతము కాగా అజామిలుడు చివరకు సమస్తమును ఛేదించి హరిద్వారమునకు వెడలేను. అచట నారాయణునే సదా చింతించుచు అతడు అనన్యమగు భక్తియుత సేవలో నియుక్తుడయ్యను. చివరకు విష్ణుదూతలు అతనిని సర్వసింహాసనం పై ఆసీనుని చేసి వైకుంఠ లోకమునకు గునిపోయిరి. సారాంశమేమి అనగా, పాపి అయిన అజామిలుడు తన పుత్రిని ఉద్దేశించి పలికినప్పటికీ నామాభాస స్థితిలో ఉచ్చరించినప్పటికీ నారాయణ నామము అతన్ని ముక్తిని చేసెను. కనుక భక్తి శ్రద్ధలతో భగవన్ నామమును ఉచ్చరించువాడు నిక్కముగా మహానీయుడే. బద్ధ భౌతిక జీవనము నందైనను అతడు రక్షణను పొందగలడు. ఒక శ్లోకం చదవాలా ప్రభుజీ? ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాం ప్రభు. 1వ శ్లోకము. శ్రీ బాదరాయణి రువాచ. ఏవం తే భగవద్దూత యమదూతాభిభాషితం ఉపధార్యాథ తాన్ రాజన్ ప్రత్యాహుర్నయ కోవిదాః. సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, న్యాయ కోవిదులకు విష్ణుదూతలు యమదూతల వాక్కులను వినినంతటా ఇట్లు పలికిరి. 2వ శ్లోకము. శ్రీ విష్ణుదూత ఊచుః.
అహో కష్టం ధర్మ దృశామధర్మః స్పృశతే సభాం యత్ర దండేష్వ పాపేషు దండో యతే వృథా. విష్ణుదూతలు పలికిరి, ఆహా ఎంత కష్టము! ధర్మము నెలకొని ఉండవలసిన సభలో అధర్మము ప్రవేశించుచున్నది కదా. ధర్మాధికారులే పాపరహితుడు దండదూరుడునైన వ్యక్తిని అనవసరంగా శిక్షించుచున్నారు. భాష్యము: దండించు నిమిత్తమై అజామిళుని యమరాజు చెంతకు ఈడ్చుకొని యత్నించుచు యమదూతలు ధర్మోల్లంఘనము చేయుచున్నారని విష్ణుదూతలు ఆరోపించిరి. ధర్మాధర్మ నిర్ణయము కావించి అధర్మపరులను శిక్షించుట భగవంతునిచే నియమితుడైన అధికారియే యమరాజు. కాని పాపరహితులు శిక్షింపబడనిచో యమసభయే దూషితము కాగలదు. ఈ నియమము కేవలము యమసభకే కాక మానవ సమాజమంతటను అన్వయించగలదు. మానవ సమాజమున ధర్మము కొనసాగునట్లు చూచుట రాజసభ లేదా ప్రభుత్వం యొక్క బాధ్యత. కాని దురదృష్టవశాత్తు కలియుగమునందు ధర్మము వక్రించియుండును. ఎవరిని శిక్షించవలెనో ఎవరిని శిక్షించరాదో ప్రభుత్వము సరియైన నిర్ణయము చేయజాలకుండును. న్యాయస్థానమున డబ్బు ఖర్చు చేయనిచో కలియుగమున న్యాయము లభించదని చెప్పబడినది. అనుకూలమైన తీర్పులను పొందుటకు న్యాయమూర్తులకు లంచమిచ్చుట కూడా న్యాయస్థానములలో తరచుగా గోచరించుచుండును. సమస్త మానవాళి ప్రయోజనము కొరకు హరినామ సంకీర్తనోద్యమమును ప్రచారము కావించు ప్రచారకులను కూడా పోలీసులు, కోర్టులు కొన్నిమార్లు అడ్డగించి కష్టములు కలిగజేయుట జరుగుచుండును. పరమశోచనీయమగు అట్టి విషయముల పట్ల విష్ణుదూతలు వైష్ణవులు మిగుల విచారించిరి. బద్ధజీవుల ఎడగల కరుణ వలన వైష్ణవులు ధర్మానుసారము ప్రచారం చేయుటకు యత్నింతురు. ఆ రీతి భగవన్మహిమలను ప్రచారం గావించుటకే తమ జీవితములను అంకితము గావించిన వైష్ణవులను శాంతిభగ్నత కలిగించుచున్నారన్నది తప్పు ఆరోపణలతో కొన్ని మార్లు న్యాయస్థానములు వేధించి శిక్షించుట దురదృష్టవశాత్తు కలుగుచుండును. కలియుగ ప్రభావమే దానికి కారణము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాం ప్రభుజీ. ప్రజానాం పితరో శాస్తారసాధవః సమాః యది స్యాత్తేషు వైషమ్యం కం యాంతి శరణం ప్రజాః. రాజు లేదా ప్రభుత్వాధికారి ప్రేమానురాగములతో ప్రజలకు తండ్రి, పోషకుడు, రక్షకునిగా వర్తించున్నప్పటికీ యోగ్యుడై ఉండవలెను. శాస్త్రానుసారము అతడు వారికి మంచి సలహాలను, ఉపదేశములను వసుగుచు సమవర్తి అయి ఉండవలెను. పరమ న్యాయాధికారి కనుక యమరాజు ఆ రీతిగా వర్తించును. అతనిని అనుసరించి వారలు కూడా అట్లే వర్తింతురు. కానీ అట్టివారే కలుషిత హృదయులై పక్షపాతముతో అమాయకుడు, నిర్దోషి అయిన వానిని శిక్షించినచో జనులు ఇక తమ పోషణకు, రక్షణకు ఎవరిని ఆశ్రయించగలరు? భాష్యము: జీవితం యొక్క సరైన లక్ష్యమును గూర్చి బోధ కావించుచు రాజు లేదా నేటి కాలమున ప్రభుత్వము ప్రజలకు రక్షకునిగా వర్తించవలెను. మానవ జీవితము ముఖ్యముగా ఆత్మానుభూతి మరియు భగవంతునితో గల సంబంధము నెరుగుటకే ఉద్దేశింపబడినది. ఎలా అనగా పశు జీవనమున అది అనుభూతమే కాదు. కనుక ప్రజలు క్రమముగా ఆధ్యాత్మిక స్థితికి అరుదించి ఆత్మానుభూతిని, భగవంతునితో గల సంబంధానుభూతిని బడియు రీతిగా వారికి శిక్షణ నొసుకుట ప్రభుత్వము యొక్క బాధ్యత. ధర్మరాజు, పరీక్షిత్ మహారాజు, శ్రీరామచంద్రుడు, అంబరీషుడు, ప్రహ్లాదుడు వంటి రాజులు ఇదే నియమమును అనుసరించిరి. ప్రభుత్వ నేతలు తప్పనిసరిగా నీతిమంతులు, ధర్మపరులునై ఉండవలను. లేనిచో రాజ్య కలాపములన్నీను చిక్కున పడగలవు. దురదృష్టవశాత్తు నేడు ప్రజాస్వామ్యము పేరిట చోరులు దుర్మార్గులు దుర్మార్గులను ప్రభుత్వమునందలి అతి ముఖ్యమైన పదవులను ఎన్నుకొంచున్నారు. ఇటీవలనే ఈ విషయం అమెరికా దేశంలో నిరూపితమైనది. ప్రజలందరూ ఆ దేశాధినేతను నిందించి పదవీచ్యుతిని కావించిరి. ఇటువంటి సంఘటనలు ఒకటి కాదు, అనేకములున్నవి. హరినామ సంకీర్తనోద్యమము అతి ముఖ్యమైనది కనుక జనులు కృష్ణ భక్తి భావనాయుతులు గాయనై కృష్ణ భక్తి భావన లేనట్టి వారికి ఓటు వెయ్యరాదు. అప్పుడే దేశంలో నిజమైన శాంతి, పురోభివృద్ధి కలగగలవు. వైష్ణవుడైన వాడు పరిపాలనందలి అవకతవకలను గాంచినప్పుడు కరుణా తరంగ హృదయుడై హరినామ సంకీర్తనోద్యమ ప్రచారము ద్వారా పరిస్థితిని చక్కపరచుటకు శాయశక్తులు యత్నించును. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. 4వ శ్లోకం విజయకుమారి మాత ఉన్నారా? ప్రేయర్ ప్రభుజీ.
యాన్ ఇతర తత్ ఇహతే స యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఈ శ్లోకం ఇక్కడ చదివినట్లుందమ్మా ఎవరికైనా? భగవద్గీత ప్రభుజీ ఎక్కడ లేదు. ఏమండి? అనిపిస్తున్నా ప్రభు. భగవద్గీత శ్లోకం ఉంది. భగవద్గీత శ్లోకం ఎన్నో శ్లోకం ఎవరు గుర్తుందా అండి? 3:2:1 గుర్తుంచుకోవడం ఈ శ్లోకం. 3వ చాప్టర్ 21. 3:2:1 యద్యదాచరతి శ్రేష్ఠ తద్దేవతో జన స యత్ ప్రమాణం కురితే లోకస్తందు వర్తంతే. అదే శ్లోకం రైట్. జనసామాన్యము సంఘనేతని అనుసరించుచు అతని నడవడికినే అనుకరించరు. ఆ నాయకుడు అంగీకరించిన దానినే వారు ప్రమాణముగా స్వీకరించరు. భాష్యం శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం, శ్రీ ప్రభుపాదుల వారికి జయ. అజామీనుడు దండనీయుడు కానప్పటికీ శిక్షార్థము యమదూతలు అతనిని యమరాజు చెంతకు గొరిపోవ పట్టుబట్టసాగాయి. అది ధర్మమే అనగా ధర్మమునకు విరుద్ధమైన అది అధర్మమే అనగా ధర్మముకు విరుద్ధమైన చర్య. అట్టి అధర్మ చర్యలను అనుమతించినచో మానవ సమాజ వ్యవస్థయే చెడిపోగలదని విష్ణుదూతలు భయపడరు. నేటి కాలమున కృష్ణ చైతన్యోద్యమము మానవ సమాజము చక్కగా నడుచుటకు అవసరమైన సిద్ధాంతములను ప్రవేశపెట్టుటకు ప్రయత్నించుచున్నది. కానీ దురదృష్టవశాత్తు కలియుగమునందలి ప్రభుత్వములు ఆ సంకీర్తన మహాద్యమునకు తగినంత సహాయములను మద్దతును వసగట్టలేదు. సంకీర్తనోద్యమ కావించడి విలువైన సేవను వారు గుర్తించకపోవటే దానికి కారణం కావచ్చును. మానవ సమాజం యొక్క బద్ధస్థితిని బాగుపరచుటకు కృష్ణ చైతన్యోద్యమమే హరినామ సంకీర్తనము సరియైన ఉద్యమం కనుక మానవాళి యొక్క పాపమయ స్థితిని పూర్తిగా బాగుపరచుటకు ప్రపంచమునందలి అన్ని ప్రభుత్వములు, ప్రజానేతలు అందరూ సంకీర్తనోద్యమమును బలపరపవలసి ఉన్నది. 5-6 చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. యస్యాం కేసిర ఆదాయ లోకస్వపితి నిరురుతః స్వయం ధర్మమధర్మం వా నహి వేద యథా పశుః స కథం న్యర్పితాత్మానం కృతమైత్రమచేతనం విశ్రంభణీయో భూతానాం సగృణోద్ధోగ్ధుమర్హతి. జనసామాన్యము ధర్మాధర్మ విచక్షణము కావింపగలిగినంతటి జ్ఞానవంతులు కారు. అమాయకుడు అజ్ఞానియగు పౌరుడు యజమాని రక్షణమున పూర్ణ విశ్వాసముంచి అతని ఒడిలో తల వంచి ప్రశాంతముగా నిద్రించు పశువు వంటి వారు. మరొక్కసారి చదువుతాను. జనసామాన్యము ధర్మాధర్మ విచక్షణము కావింపగలిగినంతటి జ్ఞానవంతులు కారు. అమాయకుడు అజ్ఞానియగు పౌరుడు యజమాని రక్షణమున పూర్ణ విశ్వాసముంచి అతని ఒడిలో తల వంచి ప్రశాంతముగా నిద్రించు పశువు వంటి వాడు. యజమాని నిజముగా దయార్ద్ర హృదయుడు, జీవునికి విశ్వాసపాత్రుడు అయినచో విశ్వాసముతోనూ మైత్రితోనూ తనకు పూర్తిగా శరణుజొచ్చిన అమాయకుడిని ఎట్లు దండించగలుగును లేదా వధింపగలుగును? భాష్యం. హరే కృష్ణ. భాష్యం. విశ్వస్తఘాత అను సంస్కృత పదము విశ్వాసమును లేదా నమ్మకమును త్రుంచిన వానిని సూచించును. ప్రభుత్వము వసగడి రక్షణము వలన జనసామాన్యము తాము సురక్షితముగానున్న భావనను కలిగి ఉందరు. కాని ప్రభుత్వమే ఆ విశ్వాసమును త్రుంచి ఏవో రాజకీయ కారణములచే ప్రజలను కష్టముల పాలు చేయుట ఎంతటి దుఃఖదాయక విషయము. హిందువులు మహమ్మదీయులు కలిసిమెలిసి శాంతియుతముగా జీవించుచున్నను రాజకీయ నాయకుల తంత్రము వలన దేశ విభజన సమయమున వారి నడుమ ద్వేషము చెలరేగి రాజకీయముల కొరకు ఒకరినొకరు చంపుకొనుటను నేను ప్రత్యక్షముగా గాంచి ఉంటిని. ఇది నిక్కముగా కలియుగ లక్షణమే. పశువులకు ఆశ్రయము నొసగి యజమాని వానికి పూర్తి రక్షణమును కల్పించినని విశ్వాసమును కలిగించినను అవి బాగా బలిసినంతనే కబేళాలకు పంపుట ఈ కాలమున పరిపాటి. అట్టి క్రూర స్వభావమునే విష్ణుదూతలు అనగా వైష్ణవులు గరికించిరి. అట్టి కష్టములకు కారణమయ్యేది పాపులు పొందడి నరకములు ఇదివరకే వర్ణింపబడినవి.
విశ్వాసముతో తనను ఆశ్రయించిన జీవుని, అనగా ఆ జీవి మానవుడే కావచ్చును లేదా పశువే కావచ్చును, తనను ఆశ్రయించిన జీవుని నమ్మకమును త్రుంచెడివాడు పరమ పాపియే. అట్టి విశ్వాసఘాతకులు నేడు ప్రభుత్వముచే శిక్షింపబడనందున మానవ సమాజం అంతయు ఘోరముగా కలుషితమైనది. కనుకనే ఈ యుగ జనులు మంద సుమంద మతయో మంద భాగ్యాహ్యుపద్రుతాః అని వర్ణింపబడింది. పాప కారణముననే జనులు నిందనీయులు మందాహ, విమల బుద్ధి రహితులు సుమందమతయ, భాగ్యహీనులు మందభాగ్యాహ అయి సదా పలు కష్టములచే కలత చెందియుందురు ఉపద్రుతాః. ప్రస్తుత జన్మలో ఇట్టి పరిస్థితిని అనుభవించి మరణానంతరము వారు నరక యాతనలను అనుభవించరు. హరే కృష్ణ. భక్తిమాత చదువుతారమ్మా 7వ. హరే కృష్ణ ప్రభుజీ. 7వ శ్లోకము. అయం హి కృత నిర్వేశో జన్మకోట్యహంసామపి యద్యాజహార వివసో నామస్వస్యయనం హరేః. ఈ అజామిలుడు తన పాపమునకు ఇదివరకే ప్రాయశ్చిత్తము చేసుకొనినాడు. నిస్సహాయ స్థితిలో నారాయణ నామమును నందున ఇతడు ఈ ఒక్క జన్మ పాపమునే గాక కోటి జన్మల పాపమునకును ప్రాయచిత్తము చేసుకొనెను. అభాసముగానైనప్పటికీ అపరాధరహితముగా నామోచ్చారణము కావించినందున ఇతడిప్పుడు పవిత్రుడై మోక్షార్హుడైనాడు. భాష్యము. యమదూతలు కేవలము అజామిళుని బాహ్య పరిస్థితులనే గమనించి ఉండిరి. జీవితాంతము పరమ పాపిగా ఉన్నందున అతనిని తప్పక యమరాజు చెంతకు గొనిపోవలననియే వారు తలచిరి. కానీ అతడు సమస్త పాపముల నుండి బయటపడిన విషయమును వారు ఎరుగకుండిరి. అందువలననే మరణ సమయమున నారాయణాయను 4 అక్షరముల నామమును ఉచ్చరించినందున అతడు సమస్త పాపముక్తుడయ్యననుడి విషయమును విష్ణుదూతలు తెలియజేసిరి. ఈ సందర్భమున స్మృతి శాస్త్రముల నుండి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ క్రింది శ్లోకములను ఉదహరించిరి. నామ్నో హి యావతి శక్తి పాప నిర్హరణే హరే తావత్ కర్తుం శక్నోతి పాతకం పాతకే నరః. హరినామమును ఒక్కమారు ఉచ్చరించినంత మాత్రము చేత పాపి అయిన వాడు తాను చేయలేనన్ని పాపములనైనను పరిహరించగలడు. అవసేనాపి యన్నామ్ని కీర్తితే సర్వపాతకైః పుమాన్ విముచ్యతే సద్యః సింహత్రస్మైర్మృగైరివ. మనుజుడు పవిత్ర నామమును వివసత్వముతో లేదా అనిచ్ఛతో ఉచ్చరించినప్పటికీ సింహగర్జనకు జంతువులు భయముతో పలాయనమగు రీతి అతని సమస్త పాపములు తొలగిపోగలవు. సుకృదుచ్చారితం ఏన హరితత్యక్షరద్వయం బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి. హరి అను 2 అక్షరముల నామమును ఒక్కమారు ఉచ్చరించినంత మాత్రమున మనుజుని మోక్ష పద గమనము నిశ్చయమగును. స్కందపురాణం. ఈ కారణముననే యమదూతలు అజామిళుని యమరాజు యొక్క సభకు గొనిపోయడి యత్నమునకు విష్ణుదూతల అభ్యంతరము తెలిపిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? శారదా స్వరూపిణి మాతాజీ గాని పద్మావతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 8వ శ్లోకం. ఏతేనైవ హ్యగోనోస్య కృతం స్యాదఘ నిష్కృతం యథా నారాయణేతి జగదాద్ చతురక్షరం. విష్ణుదూతలు ఇంకను ఇట్లు పలికిరి. పూర్వమునందును ఈ అజామిలుడు భోజనాది సమయములలో వత్స నారాయణ ఇటు రమ్ము అని పుత్రుని పిలుచుచుండెడివాడు. అది పుత్రుని పిలుచుటయే అయినప్పటికీ అతడు నారాయణను 4 అక్షరములను ఉచ్చరించుచుండెను. ఆ రీతి నారాయణ నామమును ఉచ్చరించుచు కోట్లాది జన్మల పాపమునకు అతడు ప్రాయచిత్తము చేసుకొను. భాష్యము. గతమున కుటుంబ పోషణార్థము
పాపకర్మ రహితుడైనప్పుడు కూడా అజామినుడు అపరాధ రహితముగా నారాయణ నామమును ఉచ్చరించుచుండెను. పాప పరిహారమునకై భగవన్నామమును ఉచ్చరించుట లేదా నామ బలముచే పాప కార్యములకు ఒడిగట్టుట ఎనున్నది గొప్ప అపరాధము. నామనో బలాదస్య హి పాప బుద్ధి. పాపకార్య రతుడైనప్పటికీ ఆ పాప పరిహారమునకై అజామినుడు నారాయణ నామమును ఉచ్చరించలేదు. కేవలము తన పుత్రుని పిలుచుటకే అతడు నారాయణ నామమును పలుకుచుండెను. కనుకనే అతడు నామోచ్చారణము ప్రభావశీలముగా నయ్యను. నారాయణ నామమును ఆ రీతిగా ఉచ్చరించుచు అతడు పెక్కు జన్మల పాపములను అదివరకే నశింపజేసుకొనెను. మొదట పవిత్రునిగా నన్ను అతడు తదనంతరము పెక్కు పాపముల నొనరించినను ఆ పాప పరిహారమునకై నారాయణ నామమును ఉచ్చరించినందున నిరపరాధి అయ్యను. అపరాధ రహితముగా హరినామము ఉచ్చరించువాడు ఎల్లప్పుడూ పవిత్రుడే. ఈ శ్లోకమున నిర్ధారణము జరిగినట్లు అజామినుడు అదివరకే పాపరహితుడు. నారాయణ నామోచ్చరణము చే అతడు ఆ రీతి రహితునిగా అతడు తన పుత్రునే పిలుచుచుండెను. విషయము ముఖ్యమైనది కాదు, స్వయముగా నామమునే అంత ప్రభావశీలమైనది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 9-10 శ్లోకం. సేనః సురాపో మితదృగ్ బ్రహ్మ గురుతల్పగః శ్రీరాజపితృగోహంతయే చాపాతకినోపరే సర్వేషమాప్య ఘవతామిదమేవ సునుస్కృతం నామాయ హరణం విష్ణోరతిస్తది విషయమతిః. అనువాదం. సువర్ణాది విలువైన ద్రవ్యమును హరించి వారికి, త్రాగుబోతుకు, బంధుమిత్రులకు ద్రోహం చేసిన వారికి, బ్రాహ్మణ హంతకునికి, గురుపత్నితో లేదా ఉన్నతని భార్యతో సంగమించేవానికి విష్ణు నామాచరణమే పరమ శ్రేష్టముకు ప్రాయశ్చిత విధానం. స్త్రీ హంతకునికి, రాజును లేదా తండ్రిని చంపిన వారికి, గోహత్య గావించిన వారికి, మరి ఇతర పాపులకు కూడా అదే సర్వోత్తమ విధానం. అట్టి పాపులు విష్ణు నామోచ్చారణ చేత భగవంతుని దృష్టిని ఆకర్షించగా ఆ దేవదేవుడు అంతటా నా నామమును పలుకుచున్నాడు కనుక ఇతనికి రక్షణ మునుసుకుడు నా ధర్మము అని భావించింది. 11 స నా నిష్కృతేరుది తితే బ్రహ్మవాదిభిః సదా విశుచ్ఛాచ గవాన్ వ్రతాదిభిః యదా హరే నామపదేర్ దాహృతే సదుత్తమ శ్లోక గుణోపలంబకం. అనువాదం. ఒక్క మారు పవిత్రనామను కీర్తించినంతటా పవిత్రులైనంతగా వైదిక కర్మానుష్ఠానం చేత గాని ప్రాయశ్చిత విధానం చే గాని పాపులు పవిత్రులు కాజాలరు. కర్మ కాండీయముకు ప్రాయశ్చిత విధి మనుజుని పాప విముక్తిని గావించను. భగవంతుని యశో గుణ లక్షణ లీలా సంపత్తులను గుర్తుకు తెచ్చడి హరినామాచరణ కావించినట్టుగా భక్తియుక్త సేవను మాత్రము జాగృతం చేయజాలదు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. తీవ్రము, తీవ్రతరము, తీవ్రతమము అయిన పాపములకు గల కర్మ కాండీయముకు ప్రాయశ్చిత విధానంతో పోల్చినచో పవిత్ర హరినామ కీర్తనమునకు విశేష ప్రాధాన్యమున్నదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించింది. మను సంహిత, పరాశర సంహిత వంటి ధర్మశాస్త్రం 20 రకములు కలవు. కానీ ఆ శాస్త్రములందు పేర్కొనబడిన ధార్మిక నియమములను అనుసరించుడిచే మనుషుడు ఘోరాతి ఘోర పాపముల నుండి బయటపడగలను. ఆ విధానం అతన్ని భగవంతుని ప్రేమ భక్తి స్థితికి ఉద్ధరించలేదని చెడ నొక్కి చెప్పబడింది. ఇది ఇట్లుండగా భగవన్నాం ఒక్క మారు ఉచ్చరించినంత మాత్రమే మనుషుడు పాపము నుండి విడివడుగుటే కాక ఉత్తమ శ్లోకుడకు భగవంతుని ప్రేమ భక్తి స్థితికి చేరగలడు. మహోన్నతమ కర్మల వల్ల యశోవంతుడైన కారణమునే భగవంతుడు ఉత్తమ శ్లోకుడని పిలువబడు. ఈ విధముగా ఆ దేవదేవుని రూపగుణ లీలాదును స్మరించుచు మనుజుడు శ్రీకృష్ణ భగవాన్ని సేవింపవచ్చు. దేవదేవుడు సర్వశక్తి సంపన్నుడు కనుకొని అతని పవిత్ర నామమును ఉచ్చరించినంత మాత్రమున ఇది అంతయు సాధ్యపడినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించింది. వైదిక కర్మకాండ నిర్వహణచే ఏది సాధ్యపడదో అయ్యాది భగవన్ నామ కీర్తనచే
సుసాధ్యమగును. హరినామ సంకీర్తనము కావించు నృత్యము చేయట ఎంత సరళము ఉదాత్తమైనదనగా కేవలము ఆ పద్ధతిని అనుసరించే ఆధ్యాత్మిక జీవనపు సమస్త లాభములను మనుషుడు సాధించగలడు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు పరం వియ్యతే శ్రీకృష్ణ సంకీర్తనం, శ్రీకృష్ణ సంకీర్తనకు జయము అని పలికింది. సమస్త పాపముల నుండి విడివడి శీఘ్రమే ఆధ్యాత్మిక జీవన స్థితికి అర్థించుటకు మేము ఆరంభించిన సంకీర్తనోద్యమే సర్వోత్తమ విధానము. హరే కృష్ణ ప్రభుజీ. విజయమాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణాం. 12వ శ్లోకం. నైకాంతికం తద్ధి కృతేపి నిష్కృతే మనః పునర్ధావతి చేద సత్పథే తత్కర్మ నిర్హార మభీప్సతాం హరే హరేర్గుణానువాద కలు సత్వభావనః. అనువాదం. ధర్మశాస్త్రములో ఉపదేశించబడిన ప్రాయశ్చిత్త కర్మలు హృదయంను పూర్ణముగా పవిత్రమునర్చటలో అసమర్థములై ఉన్నవి. ఏలయనగా ప్రాయశ్చిత్తానంతరము మనసు తిరిగి కామ్యకర్మల వైపునకే పరుగుతీయును. తత్కారణమున కామ్యకర్మ ఫలము నుండి ముక్తిని వాంఛించువానికి హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనములే శ్రీకృష్ణ భగవానుని నామ యశో లీలా కీర్తనమే పరమోత్కృష్టమగు ప్రాయశ్చిత్త విధానమని చెప్పబడినది. అట్టి కీర్తనము మనుజుని హృదయ మాలిన్యమును పూర్తిగా తొలగించి వేయగలదు. ఈ శ్లోకం నందు తెలుపబడిన విషయము మొదటనే భాగవతము నందు ధ్రువపరపబడినది. శృణ్వతాం స్వకదాః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హెబ్బాద్రాణి విధునోతి సుహృత్సతాం. పరమాత్మని రూపమున ఎల్లరి హృదయములలో నిలిచియుండువాడును శ్రద్ధావంతులకు భక్తులకు నిజ శ్రేయోభిలాషి అయిన వాడును అగు శ్రీకృష్ణ భగవానుడు పుణ్యశ్రవణ కీర్తనములకు తన కథలను ఆస్వాదించే భక్తుని హృదయం నుండి భౌతిక సుఖాభిలాషను తొలగించి వేయను. తన నామ యశో గుణములను ఎవడేని కీర్తించుచున్నట్లు తెలుసుకొనంతనే శ్రీకృష్ణుడు అతని హృదయ మాలిన్యము తొలగట్టులో స్వయంగా తోడ్పడను. దీనిని ఆ దేవదేవుని విశేష కరుణ అని చెప్పుకొనవచ్చును. అనగా అట్టి కీర్తనం చే మనుజుడు పవిత్రుడొకటియే గాక సమస్త పుణ్య ఫలములను కూడా సంపాదించుకొనును. పుణ్యశ్రవణ కీర్తన. పుణ్యశ్రవణ కీర్తనము అన్నది భక్తియోగ విధానమును సూచించును. భగవంతుని నామ లీలా గుణాదుల అర్థము అవగతము కానప్పటికీ వారిని కీర్తించినంతనే వినినంతనే మానవుడు పవిత్రుడవు. అట్టి పవిత్రీకరణయే సత్వభావన మనబడును. అస్తిత్వము పవిత్రమనర్చుకొని ముక్తిని బడేటే మానవ జన్మ యందలి ముఖ్యోద్దేశము కావలను. భౌతిక దేహము ఉన్నంత వరకు మనుషుడు అపవిత్రునిగానే భావింపబడును. నిజమైన ఆనందమును ప్రతి ఒక్కరూ కోరుకున్నప్పటికీ అట్టి అపవిత్ర భౌతిక స్థితిలో మనుషుడు దానిని అనుభవింపలేడు. కనుకనే శ్రీమద్ భాగవతము 5.5.1 తపో దివ్యం పుత్రకా ఏన సత్వం సిద్ధేత్ అని పలికినది. తన అస్తిత్వమును పవిత్రమర్చుకుని ఆధ్యాత్మిక స్థితికి అరుదించుటకై ప్రతి ఒక్కడు తపస్సును అనుసరించవలను. శ్రీకృష్ణ భగవానుని నామ యశో గుణాదాల జపకీర్తనడి తపస్సు అతి సులభమైన పవిత్రీకరణ విధానం. దానిచే ఎల్లరూ సుభాగులు కాగలరు. కనుక హృదయ శుద్ధి కోరు వారెల్లరూ ఈ పద్ధతి తప్పక అనుసరించవలను. కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము వంటి ఇతర విధానములు హృదయమును పూర్తిగా పవిత్రం కావింపజాలవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. విజయమాతాజీ మంచి మంచి భాష్యం పడినట్టుందిగా మీకు. అవును ప్రభుజీ. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు పడినట్టున్నాయి, రైట్? అవును ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణాం. హరే కృష్ణ. 13వ శ్లోకం. అధీనం ఆపనయత కృతాశేషా నిష్కృతం యదసో భగవన్నామ మ్రియమాణ సమగ్రహీతం. మరణ సమయంన ఈ అజామీనుడు అవసుడై బిగ్గరగా నారాయణ నామమును ఉచ్చరించాను. ఆ నామోచ్చారణము చే అతడు సమస్త పాపముల నుండి ఇదివరకే విడిపడినాడు. కనుక యమదూతలారా, నరకమున దండనకు గురి చేయుటకై ఇతనిని మీ ప్రభువు చెంతకు కొనిపోవ యత్నింపకుడు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. పూర్వ పాపములకు అజామీనుడు నరకయాతను అనుభవించవలసిన అవసరం లేదనే విషయము ఎరుగని యమదూతలకు పరమాధికారులైన విష్ణుదూతలు ఆ రీతిగా ఆదేశమునిచ్చిరి. అజామీనుడు పుత్రుని ఉద్దేశించియే
నారాయణ నామమును పలికినప్పటికీ పరమశక్తివంతమైన ఆ నామమును అంత్యకాలమును ఉచ్చరించిన కారణమున అతడు అప్రయత్నముగా ముక్తుడయ్యెను. అంతే నారాయణ స్మృతి. ఈ విషయమునే శ్రీకృష్ణుడు భగవద్గీత 7.28 యందు ఇట్లు ధృవపరిచాడు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మములందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకార్యములను కావించి పాపమును నశింపచేసుకున్న మనుజులు ద్వంద్వమోహముల నుండి సంపూర్ణముగా విడివడిన వారే దృఢవ్రతముతో నా సేవయందు నిమగ్నులగుదురు. పాపము నుండి విడివడనదే ఎవ్వడునూ భక్తియుత సేవా స్థాయికి చేరజాలడు. భగవద్గీత 8.5 ఎందే మరొక చోట ఇట్లు చెప్పబడినది. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం ప్రయాతి సమస్భావం యాతి నాస్త్యత్ర సంశయః. మరణ సమయమున ఎవరిని కృష్ణుని నారాయణుని తలుచుకున్నచో శీఘ్రమే భగవద్ధామమును చేరగలడు. 14 చదవనా ప్రభుజీ? 14 చదవండి. సాంకేత్యం పారిహాస్యం వాస్తోభం హేళనమేవ వా వైకుంఠనామ గ్రహణం అశేషాఘ హరం విదుః. భగవన్నామమును మనుజుడు పరోక్షముగా అన్యమైన దాన్ని సూచించుటకు గాని, పరిహాసమునకు గాని, సంగీత ప్రయోజనమునకు గాని, చివరకు శ్రద్ధ లేకుండా గాని చేసినప్పటికీ అశేషముకు పాపరాశి నుండి శీఘ్రమే బయటపడగలడు. శాస్త్ర విధులకు పండితులు ఈ విషయమును అంగీకరించి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండార్పణ. థ్యాంక్ యూ. ఉస్మామాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండార్పణ. 15వ శ్లోకం. పతితః స్థలితో భగ్నః సందష్ట స్తప్త ఆహతః హరిరిత్యావసేనాః పుమాన్నార్హతి యాతనః. ఇంటి కప్పు నుండి క్రింది పడుట, రహదారి యందు కాలు జారి ఎముకలు విరుగుట, పాము కాటుకు గురియగుట, తీవ్రమగు జ్వరముచే పీడితుడగుట, ఆయుధముచే గాయపడుట వంటి ఆకస్మిక దుర్భాగ్యమునకు గురి అయినప్పుడు మనుజుడు హరినామమును ఉచ్చరించి వర్ణించినచో అతడెంతటి పాపి అయినను వెంటనే నరకయాతన నుండి విమోచనమును పొందెను. భాష్యము. భగవద్గీత 8.6 ఎందు ఇట్లు చెప్పబడినది. యం వాపి స్మరాన్ భావం త్యజతంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందెను. హరే కృష్ణ మహామంత్ర జపము అలవాటైన వాడు ఏదైనా ప్రమాదమునకు గురి అయినప్పుడు సహజముగా ఆ మంత్రమునే ఉచ్చరించును. అయినను అటువంటి అలవాటు గాని అభ్యాసము గాని లేనప్పటికీ ప్రమాదవశమున మరణము ఆసన్నమైనప్పుడు మనుజుడు ఏదో ఒక విధముగా హరినామమును హరే కృష్ణ ఉచ్చరించగలిగినచో మరణానంతరము నరకయాతన నుండి బయటపడను. 16వ శ్లోకం. గురునాం చ లగానాం చ గురూని చ లగాని చ ప్రాయశ్చిత్తంతి పాపానాం జ్ఞాత్వోక్తాంతి మహర్షిభిః. ఘోరమగు పాపమునకు అధికమైన ప్రాయశ్చిత్తము, అల్ప పాపమునకు అల్పమగు ప్రాయశ్చిత్తము చేసుకొనవలెనని మహర్షులు విద్వాంసులైన ప్రామాణికులు నిర్ధారణము చేసిరి. కాని హరే కృష్ణ మహామంత్రము జపకీర్తనము అధికమైనవి అల్పమైనవి అయిన సమస్త పాపములను నశింపజేయగలవు. భాష్యము. సాంబుడు కౌరవుల శిక్షను తప్పించుకొనిన వృత్తాంతమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ సందర్భమున ఉదాహరించిరి. సాంబుడు దుర్యోధనుని కుమార్తెను ప్రేమించి ఉండెను. రాజకుమారుడు పరాక్రమమును ప్రదర్శించనిదే రాకుమార్తె లభించదు కనుక సాంబుడు ఆమెను అపహరించెను. అందువలన కౌరవులు అతనిని బంధించిరి. పిమ్మట అతనిని రక్షించుటకు బలరాముడు వచ్చినప్పుడు గొప్ప వాగ్వివాదము జరిగెను. ఆ వాదము ఎంతకు పరిష్కారము కానందున బలరాముడు తన బల ప్రదర్శనము చేయగా హస్తినాపురము కంపించెను. గొప్ప భూకంపముచే ఆ నగరమే నాశనమవునట్లుగా గోచరించెను. దానితో అంతయు సద్దుమణికి సాంబునికి దుర్యోధనుని కుమార్తెతో వివాహం జరిగెను. సారాంశం ఏమనగా ప్రతి ఒక్కరూ
కృష్ణ బలరాములనే ఆశ్రయించవలెను. వారి మహనీయమగు శక్తిని ఈ భౌతిక జగత్తునందు ఏదియును జయింపజాలదు. పాపమెంత ప్రబలముగా ఉన్నప్పటికీ మనుజుడు హరి, కృష్ణ, బలరామ, నారాయణ అని నామోచ్చరణము కావించినచో ఆ పాపమంతయు శీఘ్రమే నశించిపోను. నెక్స్ట్ కూడా చదవను ప్రభుజీ. ముందుకెళ్ళాలి. ఓకే హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ కళామాత ఉన్నారా? చంద్రమౌళి ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ. చంద్రమౌళి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. అడ్మిట్ చేయడానికి టైం పడుతుంది. సరే. ఎంత 16 శ్లోక ప్రభుజీ? 17. తాన్యగాని పూయంతే తపోదాన వ్రతాదిభిః నాధర్మజం తద్హృదయం తదపి సాంగ్రి సేవయా. తపోదాన వ్రతాదులచే మంజుడు పాపమును సమీంప చేసుకొన్నను ఆ పుణ్యకర్మలు అతని హృదయమందులే భౌతిక వంచనను సమూలంగా నశింపచేయజాలవు. కానీ అతడు భగవత్ చరణారవిందములను సేవించినచో అట్టి కల్మషం నుండి వెంటనే ముక్తుడు కాగలడు. భాష్యము. భక్తి పరేషానుభవో విరక్తి రణ్యత్రచ అని భాగవతము 11వ క్యాంటో 2వ అధ్యాయం 42 శ్లోకం నందు తెలుపబడినట్లు భక్తి యోగం ఎంతటి శక్తివంతమైందనగా దానియందు చరించువాడు శీఘ్రమే సమస్త పాపవాంఛల నుండి ముక్తుడగును. భౌతిక వాంఛ అనగా ఇంద్రియ భోగమే కనుక ఈ భౌతిక జగత్తు నందలి సమస్త కోరికలు పాపమయములే. ఇంద్రియ భోగ కర్మలు కూడా పాపమయములే అయి ఉండును. కానీ విశుద్ధ భక్తి మాత్రము అన్యాభిలాషితాశూన్యమైనది అనగా కర్మజ్ఞానముల ఫలములైనట్టి సమస్త భౌతిక వాంఛలకు అది దూరముగా ఉండును. భక్తియుక్త సేవారతునికి భౌతిక వాంఛలే ఉండవు. అందువలన అతడు పాపమునకు అతీతుడై ఉండును. భౌతిక వాంఛను పూర్తిగా నిలుపు చేయవలను. లేనిచో మంజుని తపోదాన వ్రతాదులు అతన్ని కొంతకాలము వరకు పాపవిముక్తిని చేసినను హృదయం అపవిత్రముగా ఉన్నందున కోరికలు తిరిగి ప్రకటన కాగలవు. దానివలన అతడు తిరిగి పాపవత్తునుడై కష్టములను అనుభవించును. 18వ శ్లోకం. అజ్ఞానాదవా జ్ఞానాదుత్తమ శ్లోక నామయత్ సంకీర్తితమగం పుంసోదహి యదా నలః. అగ్ని ఎండుగట్టిని భస్మీపట్లము గాంచిన రీతి తెలిసి చేసినప్పటికీ తెలియక చేసినప్పటికీ భగవన్నామ కీర్తనము మనిషి యొక్క సమస్త పాపమును నిత్యముగా భస్మం చేసి వేయును. భాష్యము. అమాయకుడైన పిల్లవాడు రగిల్చినను లేదా అగ్ని ప్రభావమును పూర్తిగా ఎరిగినట్టి ఇంకొకడు రగిల్చినను అగ్ని ఒకే విధంగా పనిచేయను. ఉదాహరణకు అగ్ని యొక్క శక్తి ఎరిగిన వృద్ధుడు నిప్పు పెట్టినను లేదా ఆ విషయం ఎరుగని బాలుడు నిప్పు పెట్టినను గడ్డివాం బూడిదగును. మనిషి హరే కృష్ణ మహామంత్రం కీర్తనం యొక్క ప్రభావం తెలిసి ఉండవచ్చును లేదా తెలియకపోవచ్చును. కానీ ఆ మంత్రమును అతడు కీర్తించిన సమస్త పాపము నుండి ముక్తుడవును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. చదువుతారా ప్రభు? చెప్తాను. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. యథాగతం వీర్యతముపయుక్తం యదృచ్ఛయా అజానతో ప్యాత్మగుణం కుర్యాంతంతోప్యుదాహృతః. ఔషధ ప్రభావం నెరగకున్నను మనిషి ఆ ఔషధమును గ్రహించినచో లేదా బలవంతముగా ఔషధమును అతడు స్వీకరించినట్లు చేసినచో అతనికి తెలియకుండానే అది పనిచేయగలదు. ఔషధ ప్రభావము రోగి యొక్క అవగాహనపై ఆధారపడి ఉండదు కదా. అట్లే మనిషి తెలుసో తెలియకో హరినామ సంకీర్తము కావించినచో ఆ నామకీర్తన విలువ అతనికి తెలియకున్నను అది అతి ప్రభావశీలి అయి ఉండును. భాష్యము. హరినామ సంకీర్తనోద్యమము ప్రచారమవుచున్న పాశ్చాత్య దేశములలోని పండితులు వివేకవంతులు దాని ప్రభావమును నెమ్మదిగా అనుభూతం అనుచుకొంచున్నారు. ఉదాహరణకు గొప్ప విద్వాంసులకు డాక్టర్ జె స్టిల్సన్ జుదా హరినామ సంకీర్తనోద్యమం పట్ల మిగిలిన ఆకర్షితుడయ్యను. మాదక ద్రవ్యములకు అలవాటు పడిన హిప్పీలను ఆ సంకీర్తనోద్యమము విశుద్ధ వైష్ణవులుగా మార్చి వారు కృష్ణునికి మానవాళికి సేవకులుగా అనవుటకు ఆయన కళ్ళారా గాంచుటే దానికి కారణం.
కొన్ని సంవత్సరముల కిందట ఆ హిప్పిలకు హరే కృష్ణ మంత్రం ఏమిటో తెలియదు, కానీ ఇప్పుడు వారు ఆ మహామంత్రమును కీర్తించుచు మహాగణ వైష్ణవులగుచున్నారు. ఆ విధంగా వారు అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, మాంసభక్షణము, జోదము వంటి పాపకర్మల నుండి బయటపడుచున్నారు. హరినామ సంకీర్తనోద్యమం యొక్క ప్రభావమునకు ఇదే ప్రత్యక్ష నిదర్శనము. ఈ విషయమే ఈ శ్లోకం నందు బలపరపబడినది. హరే కృష్ణ మహామంత్ర కీర్తనం యొక్క మహత్వము మనిషికి తెలియవచ్చును, తెలియకపోవచ్చును, కానీ అతడు ఆ మహామంత్రమును కీర్తించినచో శీఘ్రమే పవిత్రుడు కాగలడు. ప్రభావపూర్ణముగా ఔషధమును మనిషి తెలిసి గ్రహించనను తెలియక గ్రహించనను దాని పరిణామము అనుభూతమగును కదా. చదవమంటారు ప్రభుజీ? 20 శ్లోకం. శ్రీ సుఖ ఉవాచ తయేవం సువిర్నిర్ణీయం ధర్మం భాగవతం నృప తం యామ్య పాశాన్నిర్ముచ్య విప్రం మృత్యో రముముచన్. శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లా పలికెను: రాజా, ఆ విధముతో భాగవత ధర్మమును చక్కగా నిరూపణం చేసిన విష్ణుదూతలు అజామిళుని యమదూతల బంధము నుండి విడిపించి మృత్యుముఖము నుండి కాపాడిరి. హరే హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 21వ శ్లోకం. ఇతి ప్రచ్యుదితాయామ్యా దూతాయాత్వాయమాంతికం యమరాజ్ఞే యథా సర్వం ఆచచక్షురరిందమా. అరిదమన పరీక్షిన్ మహారాజా, విష్ణుదూతలు ఆ విధముగా సమాధానమొసగిన పిమ్మట యమభటులు యమరాజు చెంతకేగి జరిగినదంతయో వివరించిరి. భాష్యము. ఈ శ్లోకమున ప్రచ్యుదితాహ అను పదము ప్రధానమైనది. యమభటులు ఎంతటి శక్తిమంతులనగా ఎన్నడును వారికి విఘ్నము కలగలేదు. కాని తాము పాపి అని భావించిన వ్యక్తిని గొనుపోవుటలో వారు ఇప్పుడు భంగపడి నిరుత్సాహపడిరి. అందువలన వారు వెంటనే యమరాజు చెంతకేగి జరిగినదంతయో వివరించరి. 22. ద్విజ ప్రాసాద్వినిర్ముక్తో గతభిః ప్రకృతి గతః పవందే శిరసా విష్ణోః కింకరాన్ దర్శనోత్సవః. యమభటుల పాశముల నుండి విడివడిన వాడై అజామిలుడు అంతటా భయ విముక్తుడయ్యను. పిమ్మట చేతనము కలుగగా వెంటనే అతడు శిరము వంచి విష్ణుదూతుల పాదపద్మములకు వందనమనర్చను. యమదూతల బారి నుండి తనను ఆ విష్ణుదూతలు రక్షించుటను స్వయముగా గాంచినందున వారి సాన్నిధ్యమున అతనికి పరమానందము కలిగెను. భాష్యము. కృష్ణుని ఆదేశములను నెరవేర్చువారు కనుక వైష్ణవులు కూడా విష్ణుదూతలే. ఈ భౌతిక జగత్తునందు తిరుగాడుచున్న బద్ధ జీవులందరూ తనకు శరణజొచ్చి ప్రస్తుత జన్మ క్లేశముల నుండి మరణానంతరము కలిగిడి నరకయాతనల నుండి తప్పించుకొనవలెనని శ్రీకృష్ణ భగవానుడు తీవ్రంగా వాంఛించును. కనుకనే వైష్ణవుడు బద్ధజీవులకు చేతనము కలిగింప యత్నించుచుండును. భాగ్యవంతులైన వారు అజామిళుని వలె విష్ణుదూతలచే రక్షింపబడి భగవత్తామమునకు వెడలదురు. 23. తం వివక్షుమభిప్రేత్య మహాపురుష కింకరాః సహసా పశ్యతస్తస్య తత్రాంతర్ధదిరేనః. పాపరహితుడు వగు పరీక్షిన్ నరేంద్ర, భగవత్కింకరులకు విష్ణుదూతలు అజామిళుడు ఏదో చెప్ప యత్నించుచున్నాడని గాంచినంతట వారు వెంటనే అంతర్హితులయ్యిరి. భాష్యము. శాస్త్రములు ఇట్లు పలికినవి: పాపిష్ట ఏ దురాచార దేవ బ్రాహ్మణ నిందకాః అపత్య భోజనాస్తేషాం అకాలే మరణం ధ్రువం. పాపిష్టులు, దురాచారులు, శుచి శుభ్రత లేనివారు, దైవ విరోధులు, బ్రాహ్మణులను వైష్ణవులను అగౌరవించువారు, అభక్ష్యమును భుజించువారు చివరకు అకాల మృత్యువు బాధపడి తీరుదురు. కలియుగమునందు మానవుని ఆయువు 100 సంవత్సరములని చెప్పబడినది. కానీ జనులు పతితులైన కొలది వారి ఆయు పరిమాణము తగ్గిపోగలదు. అజామిళుడు తక్షణమే మరణింపవలసి ఉన్నప్పటికీ సమస్త పాపదూరుడైనందున అతని ఆయు పరిమాణము పొడిగింపబడినది. అతడు తమతో ఏదో చెప్ప యత్నించుటను గాంచినంతట విష్ణుదూతలు వెంటనే
అంతర్హితులైరి. భగవద్గుణ కీర్తనము చేయుటకు అతనికి అవకాశము నొసగటికే వారట్లు గావించిరి. సమస్త పాపములు క్షయమైనందున భగవద్గుణ కీర్తనమునకు అతడు ఇప్పుడు సన్నద్ధుడయ్యను. నిజమునకు పాపము నుండి పూర్తిగా విడివడనిదే ఎవ్వరునూ భగవంతుని కీర్తించలేరు. స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే దీనిని భగవద్గీత 7.28 నందు ఇట్లు ధృవపరచెను. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మములందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకార్యములు చేసి పాపమును నశింపచేసుకొనిన మనుజులు ద్వంద్వ మోహముల నుండి సంపూర్ణముగా విడివడిన వారై దృఢవ్రతముతో నా సేవయందు నిమగ్నులగుదురు. అజామిలుడు శీఘ్రమే భగవద్ధామమునకు చేరుటకు యోగ్యుడు అగునట్లుగా విష్ణుదూతలు భక్తి యోగమును గూర్చి అవగతము కావించిరి. భగవత్కీర్తనము కావించవలెననడి ఆతృత అజాములుని యందు వృద్ధి చేయుటకు వారు అంతర్హితులై అతనికి విరహమును కలిగించిరి. విరహ భావనలో భగవద్గుణ కీర్తనము మరింత తీవ్రతరముగా నగును. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. 24-20 శ్లోకములు. అజామిలోప్యధాకర్ణ్య దూతానాం యమకృష్ణయోః ధర్మం భాగవతం శుద్ధం తైవేద్యం చ గుణాశ్రయం భక్తిమాన్ భగవత్యాసు మాహాత్మ్యశ్రవణాద్ధరేః అనుతాపో మహానాసీత్ స్మరతో శుభమాత్మనః. యమదూతలు విష్ణుదూతల సంవాదం విన్నంతటా అజామిలుడు వేదములు యందు పేర్కొనబడిన త్రిగుణమయముగు ధర్మము నిలగగలిగాను. త్రిగుణాతీతమును జీవునికి భగవంతునికి గల సంబంధమునకు సంబంధించిన భాగవత ధర్మమును గురించి అతడు ఎరుగగలిగాను. అంతేగాక అతడు భగవంతుని నామ యశో గుణ లీలా కీర్తనమును కూడా వినడు. ఆ విధముగా అతడు విశుద్ధ భక్తుడయ్యాడు. అప్పుడు అతడు తన పూర్వ పాపములను తలుచుకొని మిగుల పరితాపము చెందను. భాష్యం. భగవద్గీత 2.45 నుండి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్లా పలికిన త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములో ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై ద్వంద్వముల నుండి యోగక్షేమముల నుండి చింత నుండి విడిపడిన వాడవై ఆత్మయందు స్థిరుడవగును. ఆధ్యాత్మిక పదమును చేరుటకు వేదములు క్రమానుగతమగు పద్ధతిని నిర్దేశించుచున్నవి. కానీ ఎవరైనా వేదములకి అంటిపెట్టుకుని ఉండిపోయినచో ఆధ్యాత్మిక జీవన స్థాయి చేరుట సంభవింపదు. కనుకనే భక్తి యోగమున అనగా దివ్య ధర్మ విధానమున నెలకొనమని అర్జునునకు శ్రీకృష్ణుడు ఉపదేశించను. భక్తి యోగం యొక్క దివ్య స్థితి శ్రీమద్ భాగవతము 1.2.6 నందు నవై పుంసాం పరధర్మో యతో భక్తి రథోక్షజే అని ధృవపరపబడినది. భక్తి అనగా పరోధర్మము. అది దివ్య ధర్మమే గాని లౌకిక ధర్మము కాదు. ధర్మపాలనము భౌతిక రామము కొరకే అని జనసామాన్యము సాధారణంగా తలుతురు. భౌతిక జీవనమునందు అభిరుచి కలిగిన వాళ్లకు అది యుక్తమైనది కావచ్చునేమో గాని ఆధ్యాత్మిక జీవనమునందు అభిరుచి కలిగిన వాడు మాత్రము పరధర్మము నుండే అనుయుక్తుడు కావాలి. అట్టి పరోధర్మము ద్వారానే మనుషుడు కృష్ణ భక్తుడు కాగలడు. ఇతో భక్తి రథోక్షజే. భగవంతుడు జీవుడు శాశ్వత సంబంధమును కలిగి ఉన్నారనియు భగవంతునికి శరణు చొచ్చుటే జీవుని ధర్మమనియు భాగవత ధర్మం బోధించుచున్నది. ఆ ప్రకారము మనుషుడు భక్తి యోగమును నెలకొనినప్పుడు అన్ని అవరోధముల నుండి ముక్తుడై పూర్ణ సంతుష్టిని పడేను. అహైతుక్య ప్రతిహాత ఏయాత్మ సుప్రసీదతి. అటువంటి పదమును చేరిన వాడే అజామినుడు తన పూర్వ లౌకిక కర్మలకు పరితాపము చెందుచు శ్రీకృష్ణుని నామ యశో రూప లీలాదులను కీర్తించడం మొదలెడను. హరే కృష్ణ ప్రభు. దండవత్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? ప్రభాకర్ బాబు చూస్తారా? శారదామాత ఉన్నారా?
ప్రభాకర్ భక్తుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. చదవండి ప్రభు. 26 వినబడుతుందండి? వినబడుతుంది ప్రభు, వినబడుతుంది. 26 అహో మే పరమం కష్టమ భూత విజితాత్మానః ఏన విప్లావితం బ్రహ్మ వృషలాల్యాం జాయతాత్మన. అజామ్యుడు పలికెను, ఆహా, ఇంద్రియ దాసుడినై నేనెంత పతనము చెంది తిని, బ్రాహ్మణునకు నేను పతితుడనై వేశ్య వలన సంతానం పడిసితిని. భాష్యము. ఉన్నత వర్గమును చెందిన పురుషుడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్ర వనిత వలన సంతానం పొందరు. కనుకనే వధూవరులు జాతక చక్రము పరిశీలించి అవి చక్కగా కలిసినవో లేదో చూచడకు వైదిక సమాజం అలవాటు విప్రవర్ణము, క్షత్రియవర్ణము, వైశ్యవర్ణము, శూద్రవర్ణములలో దేని ఎందు జన్మ కలిగినదో గుణమును అనుసరించి వైదిక జ్యోతిష్ శాస్త్రం వెల్లడి కావించును. విప్రవర్ణమును చెందిన యువకునికి శూద్రవర్ణ యువతికి వివాహం పొసగదు. కనుక ఆ జాతక చక్రం తప్పక పరిశీలించవలను. పొసగని వివాహం వల్ల భార్యాభర్తలు ఇరువురు వైదిక జీవితమును దుర్భరమే ఎగురు. కనుక పురుషుడు తన వర్ణములకు చెందిన యువతిని వివాహం ఆడవలను. కానీ ఈ భావన త్రైగుణ్యమైనది, అనగా ఇది వేదములను అనుసరించినట్టు భౌతిక పరిగణకు సంబంధించినది. ఒకవేళ యువతీ యువకులు భక్తులైనచో పై వివరించిన భావనకు ఆవశ్యకత లేనేలేదు. భక్తుడు దివ్యస్థితి ఎందుండును. కనుక వధూవరులు ఇరువును భక్తులే అయినచో అది ఆనందమయమై జంటయే కాగలదు. 27 దిగ్మాం విగరహతం సద్భక్తిస్కృతం కుల కజ్జనం విత్వా బాలాం సతీతిం యోహం సురాపిమ సతీమగాం. ఆహా, నాకు ఈ ధిక్కారముగాక. మిగులు పాపవర్తనుడై కులాచారములను నేను మంటగలిపితిని. స్వరాపానములకు అలవాటు పడినే వేశ్య యొక్క పొందుకై పవిత్రతను సౌందర్యవతి ఎవ్వరి భార్యను విడిచిపెట్టిదిని. నాకు ధిక్కారమగుగాక. విశుద్ధ భక్తుడుగుచున్న వ్యక్తి యొక్క మానసిక స్థితి ఈ విధముగా నుండును. భగవంతుని కరుణచే భక్తి యోగ పదమును చేరినంతటా మనుషుడు తొలిత తన పూర్వపాప కర్మను పరితాపమునందును. ఆధ్యాత్మిక జీవనం పురోగించుటకు అది అతనికి ఎంతో తోడ్పడను. విష్ణుదూతలు అజామిలి విశుద్ధ భక్తుడయ్యడి అవకాశం వసరి. ఇక అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, మాంసభక్షణ, జోదం వంటి పాపకర్మలకు పశ్చాత్తాపం చెందుట విశుద్ధ భక్తుని కర్తవ్యం. చెడ్డ అలవాటును వదిలివేయడే గాక అతడు పూర్వ పాపకర్మలకు సదా పశ్చాత్తాపము చెందుచుండవలను. విశుద్ధ భక్తి అదే ప్రమాణం. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభు. మాతాజీ ఉన్నారా ప్రభు? ఒక్క నిమిషం అండి, ముందుకు వెళ్ళిన తర్వాత వస్తారండి. ఒక్క నిమిషం వస్తున్నారండి. సరే. నెక్స్ట్ ఏకాంబరేశ్వర ప్రభు ఉన్నారా ప్రభు? స్వర్ణలత మాతాజీ, పద్మప్రియ జయదామ మాతాజీ చదువుతారమ్మా? చదువుతున్నా. హరే కృష్ణ. 28 కదండి? 28. హరే కృష్ణ. వృత్తావనాదో పితరో నాణ్యబంధు తపస్వినో అహో మాయాదున చక్తావకృతజ్ఞేన నీచవత్. నా తల్లిదండ్రులు వృద్ధులు, వారిని పోషించడం ఇంకొక పుత్రుడు గాని బంధువు గాని లేడు. నేను సరిగా పోషించిన కారణమైన వారు అతి కష్టముతో జీవించరి. ఆహా, నీచిన వారి నేను కృతజ్ఞుడనై వారిని అట్టి పరిస్థితిలో వదిలివేస్తుంది కదా. భాష్యము. వైదిక నాగరికతను అనుసరించి బ్రాహ్మణులను, వృద్ధులను, స్త్రీలను, బాలులను, గోవులను సరిగా చూచే బాధ్యత ప్రతి ఒక్కరికి కలదు. ఇది ప్రతి ఒక్కరి, ముఖ్యంగా ఉన్నతవర్ణం చెందిన పురుషుని బాధ్యత. కానీ వేష సాంగత్యమని అజామినుడు తన బాధ్యత చదించను. కానీ దానికి పశ్చాత్తాపడుచు అతడు తన్నిప్పుడు పరమ పతితునిగా భావింపసాగను. పరమ పతితునిగా భావింపసాగను. 29 సోహం వ్యక్తం పతిష్యామి నరకే వృషదారుణే ధర్మగ్న కామినో ఎత్ర విందంతి యమయాతన. అట్టి కర్మలకు పర్యవాసనముగా నా వంటి పాపి ధర్మనాశకులకు నిర్దేశపడి నరకములు పడి మహాయాతన అనుభవించవలసి ఉండేది ఇప్పుడు స్పష్టమైనది. కిమిదం స్వప్న అహోస్విత్ సాక్షాత్ దృష్టమిహాద్భుతం.
క్వాయత అజ్జతేయే మాం వ్యకర్షణ పాసపాణయ. నేను కలగాంచితినా లేక ఇది నిజమేనా? పాశాస్త్రులకు బేకర్ నన్ను బంధించి తీసుకొని పోవచ్చుటకు నేను గాంచితిని. వారు ఇప్పుడు ఎచ్చటకు వెళ్ళినారు? చదవనండి. తదకేత్వగత సిద్ధాశ్చత్వార చారు దర్శన విమోచయన్నీయమానం బద్వా పాసే రథోభువ. ఇక నన్ను బంధము నుండి విడిపించి నరకములు పడకుండా కాపాడిన పరమసుందర ఆ నలుగురు ముక్తపురుష ఎచ్చటకు వెళ్ళినారు. భాష్యము. నరకలోకములు విశ్వమునకు కింది భాగమును కలవని పంచమ స్కందమును మనం తెలుసుకుంటాము కనుకనే అవి అధో భువ అని పిలువబడినవి. యమదూతలు ఆ ప్రాంతం నుండే వచ్చిరని అజామినుడు తెలుసుకోనగలిగాను. హరే కృష్ణ. ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. 32వ శ్లోకము. అతాపి మే దుర్భగస్య విబుధోత్తమ దర్శనే భవితవ్యం మంగళేన ఏనాత్మా మే ప్రసీదతి. పాప సముద్రమున మునిగి నిక్కముగా నేను పరమ నిందనీయుడను దుర్భాగ్యుడను అయితిని. అయినను నన్ను రక్షించుటకు అర్హించిన ఆ నలుగురు శ్రేష్ఠ పురుషులను పూర్వ ఆధ్యాత్మిక కర్మల కారణమున గాంచగలిగితిని. వారి దర్శనముచే నేనిప్పుడు మిగిలిన ప్రసన్నుడనైతిని. భాష్యము. చైతన్య చరితామృతము మధ్యలీల 22.14 ఇట్లా చెప్పబడింది. సాధు సంగ సర్వశాస్త్రే లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధి హయా. భక్తుల క్షణమాత్ర సాంగత్యము చేతనైనను మనుషుడు సమస్త సిద్ధిదాయకమగు భక్తి బీజమును పొందును. కనుక అట్టి సాంగత్యమే సర్వశాస్త్రములచే ఉపదేశించబడినది. మొదట అజామిళుడు పరమ పవిత్రుడై ఉండి భక్తులతోనూ బ్రాహ్మణులతోనూ సాంగత్యమును కలిగి ఉండెను. తదనంతరము పతితుడైనప్పటికీ ఆ పుణ్యకార్యము వలన తన పుత్రునికి నారాయణ అనడి నామమును పెట్టగలిగెను. అది నిక్కముగా అంతరము నుండి భగవంతుడు వసిగిన సదుపదేశము వలననే వనకూడినది. భగవద్గీత 15.15 శ్రీకృష్ణ భగవానుడు సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను. నా వలననే స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుచున్నవి అని పలికెను. హృదయస్థ పరమాత్ముడు ఎంత కరుణామయుడు అనగా తనను ఎవడైనా ఏనాడేని సేవించి ఉన్నచో వారినెన్నడనూ అతడు మరువడు. ఆ విధముగా అజామిలుడు తన కనిష్ట పుత్రునకు నారాయణ అనే నామము నొసగడి అవకాశమును పరమాత్ముడు అంతరము నుండియే కలిగించను. తద్వారా అజామిలుడు అనురాగముతో తన పుత్రుని నారాయణ నారాయణ అని నిరంతరము పిలుచుచూ మరణ సమయమున అత్యంత ఘోరమైన పరిస్థితి నుండి బయటపడగలిగాను. కృష్ణ కరుణ ఎనినచో అట్లుండును. గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతాబీజ. గురువు శ్రీకృష్ణుని కరుణ చేతనే మనుజునికి భక్తి బీజము లభించగలదు. అట్టి సాంగత్యము భక్తిని గొప్ప భయము నుండి రక్షింపగలదు. కనుకనే మా హరినామ సంకీర్తనోద్యమమున భక్తునికి పేరు మార్చి విష్ణువును తలపించడి నామమును వసుగుచుండును. మరణ సమయమున అతడు తన పేరు అది కృష్ణదాసు గోవిందదాసు కావచ్చును. తలుచుకొనినప్పటికీ గొప్ప భయము నుండి రక్షింపబడను. కనుక దీక్షా సమయమున పేరు మార్చుట అతి ముఖ్యము. కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమం ఎంతో సూక్ష్మ దృష్టి కలదనగా ఏదో ఒక విధముగా ప్రతి ఒక్కరూ కృష్ణుని తలచడి మహాదవకాశమును అది వసగుచుండును. 33 చదవమంటారా ప్రభుజీ? సరే ప్రభుజీ. హరే కృష్ణ. చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్నం. 33 శ్లోకం. అన్యథా మ్రియమానస్య నాసు చేర్వరుషలిపతేః వైకుంఠ నామానుగ్రహణం జిహ్వా వక్తమిహరతి. పూర్వమునరించిన భక్తి వలనే కానిచో శుచిరహితుడను వేశ్యాపతినియగు నాకు మరణం ఆసన్నమైనంతటా వైకుంఠపతి నామంను ఉచ్చరించడి అవకాశము ఎట్లు కలుగును? నిక్కముగా అది సంభవమయ్యేది కాదు. భాష్యము. వైకుంఠపతి ఆధ్యాత్మిక జగత్తునకు ప్రభువు. నా వైకుంఠపతి నామము వైకుంఠ నామమునకు అభిన్నము.
పూర్వము వనరించిన భక్తియుత కర్మల కారణములనే ఘోరాతి ఘోరమైన మరణ సమయమున వైకుంఠపతి నామమును ఉచ్చరించడి మహాదవకాశము తనకు లభించినదని అజామినుడు ప్రస్తుతం ఆత్మానుభూతిని బడసి ఉన్నవాడు అజామినుడు తెలుసుకొనగలిగాను. క్వచాహం కితవ పాపో బ్రహ్మజ్ఞో నిరపత్రపః క్వచ నారాయణే త్వా తద్భగవాన్ నామ మంగళం. అజాములుడు ఇంకను పలుకసాగాను. నేను బ్రాహ్మణత్వమును నాశనం చేసినట్టి లజ్జావిహీడునను వంచకుడను. నిస్సందేహముగా నేను పాపస్వరూపుడని అయినచో పరమ మంగళమైన నారాయణ నామముతో పోల్చినచో నేనెక్కడ భాష్యము. హరినామ సంకీర్తనోద్యమం ద్వారా నారాయణ కృష్ణ నామమును ప్రచారము కావించు వారు తమ పూర్వస్థితి ఏమిటో ప్రస్తుత స్థితి ఏమిటో విచారణ కావించుచుండవలను. పూర్వము వారు మాంసభక్షణము త్రాగుబోతులు వ్యభిచారులైన అనేక పాపకార్యములను వనరించి ఉండవచ్చును. కానీ ఇప్పుడు వారికి హరే కృష్ణ మహామంత్రము జపించడి మహాదవకాశము లభించినది కనుక అట్టి దివ్యావకాశమును వారు సర్వదా కొనియాడవలెను. కృష్ణుని అనుగ్రహంచే మేము అనేకమగు దేవాలయములను నిర్మించుచున్నాము కనుక హరినామమును జపించుటకు కృష్ణ సేవలో ప్రత్యక్షముగా పాల్గొనుటకు లభించిన ఈ మహద్భాగ్యమును ఎల్లరూ సద్వినియోగపరచుకునవలెను. ప్రతి ఒక్కరూ తమ పూర్వస్థితిని ప్రస్తుత స్థితిని చక్కగా నెరిగి ప్రస్తుత మహోన్నత స్థితి నుండి పతనము చెందని లాగున సదా సావధానులై ఉండవలెను. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారండి నేను. 35. కోహం తదా యతిష్యామి యతచిత్తేంద్రియాన్నిలః యదా నాభూయ ఆత్మాన మందే తమసి మజ్జయే. నేను పరమ పాపిని అయినను ఇప్పుడు నాకు అవకాశము లభించినందున తిరిగి గాఢాంధకారమయమగు సంసారమున బడకుండాగున మనసును ప్రాణమును ఇంద్రియములను నిగ్రహించి భక్తియుత సేవారతుడ నగుటకు యత్నించును. భాష్యము. ప్రతి ఒక్కరూ ఇదే దృఢ సంకల్పమును కలిగి ఉండవలెను. గురు కృష్ణుల కరుణ చేతనే మనకి మహోన్నతమగు పదము సంప్రాప్తించినది. ఇది మహాదవకాశం అని తలచుచు తిరిగి పతనము చెందని లాగున శ్రీకృష్ణుని ప్రార్థించినచో ఎల్లరి జీవితములు సాఫల్యము చెందగలవు. 36-37. విముచ్యతమిమం బంధమ విద్య కామ కర్మజం సర్వభూతాసు హృత్యాంతో మైత్ర కరుణ ఆత్మవాన్ మోక్షయేగ్రస్తమాత్మానం యోషన్మయాత్మమాయ విక్రీడితో యయైవాహం క్రీడా మృగ ఇవ దమః. దేవాత్మ భావన కారణముననే మనుజుడు ఇంద్రియ భోగ కోరికలను కలిగి నానా విధములకు పుణ్యపాప కార్యములలో నెలకొనును. అదియే భవబంధములను కలుగజేయును. స్త్రీ రూపమున భగవన్మాయచే కలుగునట్టి ఆ భవబంధం నుండి నేనిప్పుడు తప్పక బయటపడెదను. పరమపురుషుడైనందున మాయకు బలియై ఆడదాని చేతిలో క్రీడామృగము వలె అయితిని. ఇప్పుడు నా కామవాంఛలను విడిచి మోహ విముక్తుడయ్యను. కరుణ గలవాడును సర్వజీవమిత్రుడను సదా కృష్ణ భక్తి భావన యందే సంలగ్నమైన వాడను అగుదురు. భాష్యం. కృష్ణ భక్తి భావనయుతులైన అందరికీ ఇంతటి దృఢ నిశ్చయము ఉండవలెను. కృష్ణ భక్తి భావనాయుతుడు మాయాబంధనముల నుండి తనను ముక్తిని కావించుకొనవలెను. అంతేగాక బంధములలో చిక్కుకొని దుఃఖభాగులైన వారి ఎడకరుణ చూపవలెను. కృష్ణ చైతన్యోద్యమము యొక్క కర్మలు వ్యక్తిగత లాభమునకే గాక ఇతరులు కొరకును ఉద్దేశించబడి ఉన్నవి. ఈ ఉద్యమము యొక్క గొప్పతనేమి అది కేవలము తన మోక్షమునందే అభిరుచి కలిగిన వాడు పరుల ఎడ దయగలిగిన వాని కన్నను భక్తితో పురోగమించిన వాడు కాదు. ఇతరుల ఎడ దయగలిగిన వాడు హరినామ సంకీర్తనోధ్యాయమును ప్రచారము కావించును. శ్రీకృష్ణుడే ప్రత్యేకంగా రక్షించేది కారణమున అట్టి భక్తుడన్నడును పతనము చెందడు. కృష్ణ చైతన్యోధ్యాయము యొక్క సారాంశం ఇదియే.
ప్రతి ఒక్కరూ మాయాదేవి చేతిలో ఆటబొమ్మయ్యి ఆమె ఆడించినట్లు ఆడుచున్నారు కనుక దాని నుండి బయటపడుటకు అట్లే ఇతరులను విడిపించుటకు మనుజుడు కృష్ణ భక్తి భావనాయుతుడు కావలెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శాంతి మాతాజీ ఉన్నారమ్మా? లలిత మాతాజీ చదువుతారమ్మా? గోవింద కృష్ణ హరే కృష్ణ. లలిత హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. 38. మమ హమితి దేహాదౌ హిత్వా మిథ్యార్థధీర్మతిం దాస్యే మనో భగవతి శుద్ధం తత్కీర్తనాదిభిః. భక్తుల సాంగత్యమున భగవన్నామమును కీర్తించిన కారణమున నా హృదయం ఇప్పుడు పవిత్రమగుచున్నది. కనుక ఇంద్రియ భోగ ఆకర్షణలకు నేనిక ఏమాత్రము బలికాను. ఇప్పుడు పరతత్వమునందు సుస్థిరుడనైనందున ఇకపై దేహాత్మ బుద్ధిని దరిచేరనీయను. నేను నాదనిడి మిథ్యాభావనలను త్యజించి మనస్సును శ్రీకృష్ణ పాదార విందముల చెంతనే సంలగ్నమును భావింతును. భాష్యం. ఏ విధముగా జీవుడు భౌతిక పరిస్థితికి బలియగుననేది విషయము ఈ శ్లోకమున స్పష్టముగా వివరించబడినది. దేహమునే ఆత్మయని భావించుట దానికి ఆరంభమని చెప్పవచ్చును. కనుకనే జీవుడు దేహము కాదని అతడు దేహమునందున్నాడని తెలియజేసేది ఆధ్యాత్మికోపదేశమే భగవద్గీత ఆరంభమగును. ఆధ్యాత్మికోపదేశంతోనే భగవద్గీత ఆరంభమగును. కృష్ణనామమును హరే కృష్ణ మహామంత్రము జపించుచు సదా భక్తుల సాంగత్యమును నెలకొనినప్పుడే మనుజునికి అట్టి చిత్తము సాధ్యపడును. విజయ రహస్యం ఇదియే. కనుకనే ప్రతి ఒక్కరూ కృష్ణనామమును జపించవలనని భౌతిక జగత్తు యొక్క కల్మషములకు ముఖ్యముగా అక్రమ సంబంధము, మాంసభక్షణము, మత్తు పదార్థ స్వీకారము, జూదము దూరముగా నుండవలనని నేను నొక్కి చెప్పుచున్నాను. ఎల్లరూ దృఢ నిశ్చయముతో ఈ నియమాలను కావించుచు భవక్లేశముల నుండి బయటపడవచ్చును. దేహాత్మ భావ నుండి బయటపడుట ఏ దానికి మొట్టమొదటి ఆవశ్యకత. చదవనా ప్రభు? 39. చదవనమ్మా. ఇతి జాతసు నిర్వేదః క్షణ సంగేన సాధుషు గంగా ద్వారముపేయాయ ముక్త సర్వానుబంధనః. భక్తుల విష్ణుదూతలు క్షణకాల సాంగత్యము వలన అజామిలుడు దృఢ నిశ్చయముతో దేహాత్మ భావ నుండి బయటపడెను. ఆ విధముగా భౌతికాకర్షణ నుండి విడిపడి శీఘ్రమే అతడు హరిద్వారమునకు పయనమయ్యెను. భాష్యం. ఈ సంఘటన పిదప అజామిలుడు ఆధ్యాత్మిక జీవన పురోగతికై భార్యా పిల్లలను విడిచి నేరుగా హరిద్వారమునకు వెడలనని ముక్త సర్వానుబంధన అను పదము సూచించున్నది. హరినామ సంకీర్తనోద్యమంలో భాగముగా మేము బృందావనమునందు మాయాపురమునందు కృష్ణ మందిరములను నిర్మించితిమి. వానప్రస్థ జీవనము గడుపగోరు వారు అచటికేగి దృఢ నిశ్చయముతో దేహాత్మ భావనను త్యజించుటకు తద్వారా అవకాశము కలుగుచున్నది. హరినామ జపము చేయుట కృష్ణ ప్రసాదమును తినుటాయను అతి సరళమైన విధానము ద్వారా మహోన్నత జయమును సాధించుటకు తమ శేష జీవితమున తీర్థక్షేత్రాలలో గడుపుమని ఎల్లరికూ ఇదే ఆహ్వానము నందించుచున్నాము. ఆ విధముగా వారు భగవద్ధామమునకు చేరగలరు. హరిద్వార క్షేత్రమున మేము మా కేంద్రమును ఆరంభింపలేదు. అయినను భక్తులకు బృందావనము, శ్రీధామ మాయాపురమునందలి కేంద్రములు ఇతర ప్రదేశముల కన్నును మిగుల శ్రేష్టమైనది. మాయాపురమునందలి చైతన్య చంద్రోదయ మందిరము భక్తజన సాంగత్యమునకు చక్కని అవకాశము నొసగలదు. ఎల్లరూ ఈ అవకాశమును సద్వినియోగపరుచుకొందురు గాక. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రాధాలీలా దేవదాస్ మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నా ప్రభు. చదువుతా ప్రభు. అన్న ఇక్కడ ఈ చైతన్య చంద్రోదయ మందిరం అంటే ఇప్పుడు కొత్తగా కడుతున్న మందిరమా? అదే మనం చూసిందే. అదేనా? అదే అదే డౌట్. చూసిందే. అదే ఓకే. ఓకే. హరే కృష్ణ ప్రభు. తస్మిన్ దేవ సదన ఆసీనో యోగమాస్థితః ప్రత్యాహృతేంద్రియ గ్రామో వియోజ మన ఆత్మని. హరిద్వారం నా అజామిలుడు ఒక విష్ణు ఆలయంలో నిలిచి భక్తి యోగమును కొనసాగించను. ఇంద్రియ నిగ్రహం కలిగి అతడు మనసును భగవత్ సేవలో నియుక్తం కావించను. భాష్యం. శ్రీల ప్రభుపాదుని భాషను శ్రీల ప్రభుపాదికి. మా కృష్ణ చైతన్యోద్యమం చేరిన భక్తులు మేము నిర్మించిన ఆలయములలో జీవించుచు చక్కగా భక్తులు కొనసాగవచ్చును. ఆ విధముగా వారి మనసును ఇంద్రియములను నిగ్రహించి జీవితమైన మహోన్నత జయమును సాధింపగలరు.
ఈ పద్ధతి అనంతకాలంగా కొనసాగుతూ వచ్చుచున్నది. అజామిళుని జీవితమును చూసి నేర్చుకొని ఎల్లరూ ఈ పదం అనుసరించుటకు దృఢ సంకల్పమును కలిగి ఉండవలసి ఉన్నది. 41 తతో గుణేభ్య ఆత్మానం ఈయుజ్యాత్మ సమాధిన ఈయుజే భగవద్ధామ్ని బ్రాహ్మణ్యం భవాత్మని. అజామిళుడు పూర్తిగా భగవత్ సేవలో నెలకొన్నవాడేను. ఆ విధముగా మనస్సును ఇంద్రియ భోగం నుండి మరలించి అతడు భగవద్రూప ధాన్యం ముందే సంపూర్ణం లగ్నమైంది. భాష్యం శ్రీల ప్రభుపాదుడి భాష్యం శ్రీల ప్రభుపాదికి శ్రీ విగ్రహారాధనలో నెలకొనతో మనిషి మనసు భగవత్ చింతనము మరియు భగవద్రూప చింతనమందే సహజముగా లగ్నమగు. భగవద్రూపమునకు భగవంతునికి భేదం లేదు కనుకనే భక్తి యోగము అత్యంత సరళమైన యోగ విధానం. యోగులు హృదయస్థ పరమాత్మునిపై మనసును కేంద్రీకరించారు. కానీ మనసు శ్రీ విగ్రహారాధనలో సంలగ్నమైనప్పుడు అదే లక్ష్యం అతి సులభముగా సాధ్యపడగలదు. ప్రతి ఆలయం నందు భగవంతుని దివ్యమంగళముగు అర్చనా విగ్రహ రూపం ఉండదు. ఎవరైనా ఆ రూపం స్మరింపవచ్చును, ధ్యానింపవచ్చును. ఈ విగ్రహమునకు హారతినిచ్చుచు నైవేద్యం నర్పించుచు ఆ రూపాన్ని తదేకంగా తలచుచు ఎవడైనా ఉత్తమ యోగి కావచ్చును. భగవద్గీత 6.47 యందు శ్రీకృష్ణ భగవానుడు ధృవపరచినట్లుగా అదే సర్వోత్తమ మగు యోగ విధానం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం ఉత్తమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన సదా నిలిచిండు వాడును, నన్నే తన యందు సదా స్మరించువాడను, నాకు దివ్యముగ ప్రేమయుత సేవను వాడును అవి యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టి వాడే ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. ఇంద్రియములను నిగ్రహించి భౌతిక కర్మలను పూర్తిగా నిర్వహించి సదా భగవద్రూప చింతనమందే నెలకొని వాడు ఉత్తమ యోగి అనవాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. రేవతి మాత ఉన్నారమ్మా? సరే, పార్వతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ. పార్వతి మాతాజీ చదువుతాను ప్రభుజీ. 42వ శ్లోకం. యహ్యుపారతధీప్స్తస్మిన్న ద్రాక్షీత్ పురుషాన్ పురః ఉపలభ్యోపలబ్ధాన్ ప్రాగ్వనందే శిరసా ద్విజః. బుద్ధి మనస్సు భగవద్రూపమునందే సంలగ్నమైనందున అజామిళుడు నలుగురు దేవతా పురుషులను తన ఎదుట తిరిగి గాంచెను. వారు తాను పూర్వము గాంచిన వారే అని తెలుసుకొని అతడు సాదరముగా శరమ వంచి నమస్కరించను. భాష్యము. అజామిళుని తొలుత రక్షించి ఉన్నట్టు విష్ణుదూతలు అతని మనస్సు భగవద్రూపమునందే శరముగా నెలకొన్నందుట తిరిగి ప్రత్యక్షమైరి. భగవద్ధ్యానమున అతడు సుస్థిరుడయ్యను అయ్యేడు అవకాశమును అసుకొచ్చే విష్ణుదూతలు కొంత తడవు అతనికి కనుమరుగై ఉండ్రి. ఇప్పుడు భక్తి పరిపక్వమైంది కనుక అతనిని కొనిపోవటకు వారు తిరిగి అరుదించిరి. పూర్వము కనిపించిన విష్ణుదూతలే తిరిగి వచ్చినని తెలుసుకున్న అజామిళుడు వారు ఎందు మ్రోకరిల్లి అందరం కావించను. 43 హిత్వా కలేవరం తీర్థే గంగాయాం దర్శనాదను సద్య స్వరూపం జగృహే భగవత్పార్శ్వవర్తినాం. విష్ణుదూతలను గాంచినంతట అజామిళుడు గంగా తటమున హరిద్వారము చెంత తన దేహం త్యజించి భగవత్పార్షదుడనుగుటకు యోగ్యమగు ఆధ్యాత్మిక దేహమును వెంటనే పొందెను. భాష్యము. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికను. జన్మ కర్మ చ దివ్యమేనం యో వేత్తి తత్వతః త్యక్త్యా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మడి తిరిగి ఈ భౌతిక జగమును జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. కృష్ణ భక్తి భావన యందు పౌరత్వం బడియుట యొక్క ఫలితమేమనగా మనుజుడు భౌతిక దేహ త్యాగానంతరము వెంటనే మూలముగా ఆధ్యాత్మిక రూపమున ఆధ్యాత్మిక జగత్తును చేరి భగవత్పార్షదుడు అగును. కొందరు భక్తులు వైకుంఠలోకమునకు ఎగగా మరికొందరు గోకుల బృందామునకు వెడలి కృష్ణ పార్షదులగౌరు. 44వ శ్లోకము. సాకం విహాయ సా విప్రో మహాపురుష కింకరైః హైమం విమానమారుహ్య యయో యత్ర శ్రియపతిః
విష్ణుదూతలను కూడి అజామిలుడు అచ్చట స్వర్ణమయమగు విమానము అధిరోహించి నేరుగా ఆకాశ మార్గమున లక్ష్మీపతి విష్ణువు యొక్క ధామమును చేరెను. భాష్యము. లౌకిక శాస్త్రములు అనేక సంవత్సరముల నుండి ఎత్తించుచున్నను ఇంకనూ చంద్రలోకమునకు చేరుకున్నారు. కానీ ఆధ్యాత్మిక జగత్తునకు చెందిన దివ్య విమానముల క్షణకాలమునే భగవద్ధామమునకు చేర్చగలవు. అటు విమానముల వేగమును మనము కల్పనము మాత్రమే కావించగలము. ఆత్మ మనస్సు కన్నను మోక్షమైనది, సూక్ష్మమైనది. మనసు ఎంత వేగముగా చరించునో ప్రతి ఒక్కరి అనుభవంలోనిదే. కనుక మనస్సు వేగముతో పోల్చుకుని ఆధ్యాత్మిక రూపము యొక్క వేగము మనం అంచనా చేసుకునవచ్చును. అనగా భౌతిక దేహ త్యాగానంతరము భక్తుడు క్షణము కన్నను తక్కువ సమయంలో భగవద్ధామం చేరగలడు. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారండి? చూద్దామా ఇంకెవరున్నారా చదవాల్సిన వాళ్ళు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారా ప్రభు? వాయిస్ సరిగా రావట్లేదు. 45, 46 చదవండి. 45 శ్లోకం. ఏవం సమిప్లావిత సర్వధర్మ దాస్యాహ పతిః పతితో గర్య కర్మణ నిసాత్య మనో నిరయే హతవ్రత సద్యో ముక్తో భగవన్నామ గృహణన్. బ్రాహ్మణుడకు అజామినుడు దుష్ట సాంగత్యం వలన బ్రాహ్మణత్వమును సర్వధర్మములను త్యజించెను. పరమ పతితుడైన అతడు చోరత్వమునకు పాల్పడాడు, సురాపానము చేశాను, అన్ని రకములకు హేయ కార్యములను వనరించను. చివరకు అతడు వేశ్యకే భర్త అయ్యాను. అందువలన అతడు యమభటులచే నరకమునకు కొనుకోబడవలసి ఉన్నను నారాయణ నామస్మరణ మాత్రమున వెంటనే రక్షింపబడను. 46 శ్లోకం. నాతః పరం కర్మ నిబంధ కుస్తనం ముముక్షుతాం తీర్థ పదాను కీర్తనాత్. నయత్పుర కర్మసు సజ్జతే మనో రజస్తమోభ్యాం కలిలం తతోన్యథా. కనుక భవబంధ విముక్తిని కోరువాడు తీర్థసాధుడగు భగవంతుని నామ యశో రూప లీలాదుల కీర్తనా విధానమునే చేపట్టవలను. ప్రాయచిత్తము, జ్ఞానకాండ, యోగ ధ్యానము వంటి ఇతర విధానముల వలన మనిషి సరి అయిన లాభమును పొందజాలడు. ఏలైనగా రజస్తమో గుణములచే కులుషితమైన మనస్సును నిగ్రహింపజాలక అతడు అట్టి విధానములను అనుసరించిన పిదపయు తిరిగి కర్మకాండనే చేపట్టును. భాష్యము. నామమాత్రమగు పూర్ణత్వమును బడిసిన పిదపయు పలువురు కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులు తిరిగి లౌకిక కర్మానురక్తులగుటకు వాస్తవముగా గాంచవచ్చును. లౌకిక కర్మలు మధ్య అని తలచి విడిచివేసిన స్వాములు యోగిలే కొంతకాలమునకు తిరిగి ప్రజల లాభం కొరకు వైద్యశాలలను, పాఠశాలను తెరుచుట లేదా ఏవో ఇతర కార్యక్రమాలను చేపట్టబట్టి లౌకిక కర్మలలోనికి దిగుదురు. ఒక ప్రక్క తాము సన్యాసములమని ప్రకటించుకొనుచునే వాడు కొన్నిసార్లు రాజకీయముల యందును పాల్గొనేదరు. తుది సారాంశం ఏమనగా భౌతిక జగత్తు నుండి ఎవరేని నిజముగా బయటపడగోరినచో భగవంతుని శ్రవణ కీర్తనాదులతో ఆరంభమయ్యడి భక్తి యోగమును చేపట్టియే తీరవలను. మా కృష్ణ చైతన్యోద్యమము ఈ అంశమును నిజముగా నిరూపించినది. మాదక ద్రవ్యములను ఉపయోగించడం వలన పలు చెడ్డ అలవాట్లను కలిగి వారిని విడువజాలకుండా పాశ్చాత్య దేశ యువతీ యువకులు కృష్ణ చైతన్యోద్యమమున చేరినంతనే అట్టి అలవాట్లను విడనాడి శ్రద్ధతో హరినామ సంకీర్తనమున నెలకొనిరి. అనగా రజస్తమో గుణములతో కావించడి పలు కర్మలకు ఇదియే చక్కని ప్రాయచిత్త విధానం అయి ఉన్నది. శ్రీమద్భాగవతము 1:2-19 నందు దీన్ని గూర్చి ఇట్లు చెప్పబడినది. తదా రజస్తమో భావాః కామలోభ యక్షయే చేత ఏతైరవాద్ధవం స్థితం తత్వే ప్రసీదతి. రజస్తమో గుణ ఫలితముగా మనుజుడు అధికాధికముగా కామకుడు,
లోబియగుచుండును. కానీ శ్రవణ కీర్తన విధానమును చేపట్టినంతటా అతడు సత్వగుణ స్థితికి అరిదించి సుఖవంతుడగును. భక్తి యోగమున పురోగమించిన కొలది అతని సర్వ సంశయములు పూర్తిగా తొలగిపోవును. విద్యతే హృదయ గ్రంథిశ్వద్యంతే సర్వ సంశయ. ఆ విధముగా అతని కర్మగంధి తునాతునకలగును. చదవమంటారా ప్రభుజీ? మాతాజీ చదువుతారేమో ప్రభు. 47 48. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ కృష్ణ మాతాజీ చదువు. 47. యా ఏతం పరమం గుహ్యమిత సమగాపహాం శృణు యాత్రంద్రాయ యుక్తో యశ్చ భక్త్యాను కీర్తయేత్ న వైస నరకం యాతి నేక్షితో బ్రహ్మకింకరై యద్యప్య మంగళో మత్యో విష్ణులోకే మహీయతే. భాష్యం. పరమరహస్యమగు ఈ ఇతిహాసము సమస్త పాపహరము కనుక దీనిని భక్తి శ్రద్ధలతో వినువాడు లేదా వివరించువాడు భౌతిక దేహధారి అయినను ఎంతటి పాపి అయినను నరకమున పడడు. యమదూతలు అతనికి కనబడరు. మరణానంతరము అతడు భగవద్ధామమునకు చేరి అతడు సాధారణముగా పూజితుడవును. 49. మ్రియమానో హరేర్రామ గ్రానన్ పుత్రోపచారితం అధమిలో విలోప్యవాగ్దాం కిముత శ్రద్ధయా గృణన్. మరణ సమయమున తీవ్ర కష్టముతో అజమీలుడు భగవన్నామమును ఉచ్చరించెను. అది పుత్రుని ఉద్దేశించి పలికినప్పటికీ అతడు భగవద్ధామమును చేరెను. కనుక ఎవడేని శ్రద్ధతోనూ అపరాధరహితమును పరిణామమును ఉచ్చరించినచో అతడు భగవద్ధామమున కేవుటలో సందేహమే ఉన్నది. భాష్యం. మరణ సమయమున దేహ కలాపములన్నీయును అస్తవ్యస్తములగును. కనుక మనుషుడు నిక్కముగా మోహగ్రస్తుడై ఉండును. జీవితాంతము భగవద్నామమును ఉచ్చరించుటకు అలవాటు పడినవాడైనను ఆ సమయమున స్పష్టముగా హరే కృష్ణ మహామంత్రమును ఉచ్చరింపలేకపోవచ్చును. అయినను అట్టి వ్యక్తి హరినామోచ్చరణము యొక్క సమస్త లాభములను బడేయగలడు. కనుక దేహము స్వస్థతగా ఉన్నప్పుడు మనం ఎందులకు హరినామము బిగ్గరగాను స్పష్టముగాను ఉచ్చరించకూడదు? అట్లా అనురించినచో మరణ సమయమందైనను మనుజుడు హరినామమును ప్రేమతోనూ శ్రద్ధతోనూ ఉచ్చరించుట సంభవమే యగును. సారాంశమేమనగా నిరంతరము హరినామమును జపించువాడు నిశ్చయముగా భగవద్ధామమును చేరగలడు. ఇందులో ఎట్టి సందేహం లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఆపుదామా? హరే కృష్ణ ప్రభుజీ. ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? అందరూ అయిపోతే ఇక్కడతో ఆపుదాము, ఎందుకంటే నాకు 9 గంటలకు మీటింగ్ ఉండింది. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ స్టార్టింగ్ లో మనం ఈ అధ్యాయం అనుబంధ వాక్యానం నుంచి మొదలు పెట్టుకుందాం. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ప్రభుజీ, అమ్మా నాకు చిన్న క్వశ్చన్ ఉంది ప్రభుజీ. అంటే దీనికి సంబంధించింది కాదు. ఆడవాళ్ళు హరే కృష్ణ చెప్పి దండవత్ ప్రణామం అంటున్నాం కదా, పంచాంగ ప్రణామమే చెయ్యాలి అని పొద్దున ప్రణవానంద ప్రభు అన్నారు. అంటే మేం దండావత్ అన్నా అదే అని అర్థం వస్తుంది కదా? అంతే, అదే అర్థం వస్తుంది. మీరు అనడంలో అదే అర్థం వస్తుంది, చేయడానికి మాత్రం అదే. అంటే చేసేటప్పుడు పంచాంగ ప్రణామమే చేస్తాం, అనేటప్పుడు దండావత్ అనొచ్చు కదా? అది నాకు డౌట్ వచ్చింది. మీరు దండావత్ ప్రణామం చేసినంత ఫలితమే వస్తుంది. అష్టాంగ ప్రణామం చేసినదే పంచాంగ ప్రణామం చేసిన ఇట్స్ ద అదర్ వే బేసికలీ. అది చేసినా మీరు దండావత్ ప్రణామం చేసినంత ఫలితమే వస్తుంది. అదే 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 ప్రభుజీ, అంతే. అదే డౌట్ వచ్చింది. అంటే మనకి ఇది అలవాటు అయిపోయింది కదా, దండావత్ ప్రణామం అంటున్నాము, అది అలా అనొచ్చా? కొంతమంది పంచాంగ ప్రణామం అంటూ ఉంటారు ప్రణవానంద ప్రభుని. అంటే మరి తప్ప రైటా అన్నది నాకు డౌట్ వచ్చింది. అది అదే అదొకటి. ఓడన్ షష్ఠి తర్వాత మహాశివరాత్రి దాకా ఇది
విసునికరతో విసురుతారు కదా ప్రభుజీ సేవ, శ్రీ విగ్రహారాధన చేసేటప్పుడు. అది చెయ్యము, చామరం వీచవండి అని అన్నారు. చామరం వీచవండి అని అన్నారు ప్రణవానంద ప్రభు. అంటే చామరం అంటే చలికాలం కదా, దేవుడికి చలేస్తుందని అన్నారు. నాకు అది ఇందాక మళ్ళీ వద్దన్న చెప్పారు ఉదయం. అదే చలికాలం అని దాని గురించి చేయరమ్మా, చలికాలం చేయరు. నేను తెలియక నేను 2 చామరాలు వీస్తున్నాను అస్తమానం. మానేయాలా అని డౌట్ వచ్చింది అనమాట. మనకి అంత పెద్ద చలి ఉండదు కదా ఉత్తరాదంతా, వేయకూడదా అన్నది డౌట్ వచ్చిందంటే. ఇస్కాన్ లో ఎక్కడ చేయరు, ఇస్కాన్ లో వింటర్ అంతా చేయరు. బట్ మీరు అన్నట్టు రాజమండ్రికి విశాఖపట్నం వింటర్ అయిపోయిందేమో, సమ్మర్ వచ్చేసింది. అంతే ప్రభుజీ, పండగ అవగానే సమ్మర్ వచ్చేస్తుంది. శివరాత్రి దాకా కూడా ఆగదు. శివరాత్రి దాకా అక్కర్లేదు ప్రభుజీ. ఇప్పటికే శివరాత్రి వేళ కొంచెం గుమాయిస్తుంది, తేడా వచ్చేసింది వాతావరణం. చలికి చలి ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. బుక్స్ వచ్చాయి ప్రభుజీ? సాయంత్రమే వచ్చాయి. హరే కృష్ణ. దానికి 5 నిమిషాలు లేట్ అయ్యాను నేను రావడం పుస్తకాల కోసం. హరే కృష్ణ. మళ్ళీ భగవద్గీత స్టార్ట్ చేశారా ప్రభుజీ? భగవద్గీత మామూలు భగవద్గీత చెప్తున్నా కదమ్మా, అది సోమవారం ఉదయం వాళ్ళు చెప్తున్నాను నేను. సోమవారం ఉదయం ఎన్నింటికి ప్రభుజీ? 5:30 5:30 నుంచి 7. నాకు యోగా క్లాస్ ఉన్నప్పుడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇనిషియేషన్ తీసుకుంటే పేరు మార్చడం విశేషం ఇప్పుడు తెలిసిందండి ఈరోజు. నాకు భలే అనిపించింది అది. నాకు ఆ టైంలో మా నాన్నగారు ఇంతకుముందు మాకు హోటల్ ఉండేది ప్రభుజీ, అక్కడికి పని వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి పేరు మార్చేసేవాళ్ళు, నారాయణ, ముకుంద అట్లా. అంటే ఇక అతన్ని పిలుస్తూ ఉండాలి కదా ఎప్పుడు, ఆ పేరుతో పిలిచినట్టుగా అవుతుందని మా నాన్నగారు వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి పేరు మార్చేసేవాళ్ళు. అది గుర్తొచ్చింది ప్రభుజీ నాకు. ఇప్పటివరకు నాకు అలా ఎందుకు మారుస్తున్నా తెలుసు, కానీ ఎందుకు మారుస్తారు అదే అనిపించింది. ఇది ఒక సర్కిల్స్ లో వాడటమే కాదు, మామూలుగా వాడుకోవాలన్నమాట. ఆ పేరు అలా వాడుకోవడం వల్ల నా భగవంతుడి దగ్గర అవుతాము. నాకు అదే అనిపించింది. పూర్వం వాళ్ళు ఎంతసేపు రామ కృష్ణ ఇవే కదండి, ముకుంద, దామోదర అలా పిలుస్తుండేవారు. బాబు దామోదర రారా అనేవారు. ఎంత ఎందుకు ఈయన పేరుని కూడా మా అత్తగారు అలాగే పిలిచేవారు, ఎక్కువగా కలవరించేవారు. నాకు అదే గుర్తు వచ్చింది, ఈయన పేరుపై ఎంత మంచి పేరు పెట్టారో కదా, అందరూ అలా పిలుస్తారు కదా అనిపించింది. వేరే మీటింగ్ ఉందమ్మా. నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? మీరు పాడుకోండి, మీరు పాడండి. చూడకుండా పాడగలరుగా, నేనైతే క్లోజ్ చేస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ.